కథ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం చెప్పుకోబోయే ముందు ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని మనకి ఒక చిత్రాన్ని ఇచ్చారు. ఆ చిత్రాన్ని బాగా పరిశీలించండి. కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. బాగా పరిశీలించారా? మరి మొదటి ప్రశ్న, బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం జరుగుతుంది? మనం బొమ్మను బాగా గమనించినట్లయితే ఒక బాలుడు ఉన్నాడు. అక్కడ ఒక సీసాలోంచి ఒక ఆకారం మనకి కనిపిస్తూ ఉంది. ఆ ఆకారం చేతులు కట్టుకొని వినయంగా మనకి కనిపిస్తూ ఉంది. పిల్లవాడు ప్రశ్నిస్తున్నాడు, బొమ్మ ద్వారా కథను ఊహించండి. మరి ఈ కథను ఎప్పుడైనా విన్నారా? లేదు అంటే ఆ బొమ్మను ఆలోచించి అక్కడ ఏం జరుగుంటుందో కథను మీరు ఊహించండి. ఊహించారా? ఏం జరుగుండొచ్చు? అబ్బాయి ఆడుకుంటూ బాలు ఎక్కడో పడిందని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. అక్కడ ఒక సీసా ఉంటే తీసి బిరడాను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ బిరడ ఎప్పుడైతే ఓపెన్ చేశాడో అందులోంచి ఒక ఆకారం బయటకు వచ్చి చేతులు కట్టుకొని, సార్ నమస్కారం, మీకు నేనేం సేవలు చేయాలి అని అడుగుతున్నట్టుగా కూడా మనం ఊహించుకోవచ్చా? మరి మీరేమని ఊహించుకున్నారో మీరు ఊహించినట్లుగా కథ చెప్పడానికి ప్రయత్నించండి. మూడో ప్రశ్న, ఇటువంటి కథలు మీకు తెలుసా? వీటిని ఏమంటారు? మరి ఇలాంటి కథలు చాలా కథలు ఉన్నాయి, వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటూ ఉంటాయి. మరి అటువంటి కథలను ఏమంటారు? అటువంటి కథలనే ఇలాంటి కథలను ఏమంటారు? మానవులకు సాధ్యం కాని శక్తులు, మంత్రాలు, తంత్రాలు, సాహసాలను తెలిపే కథలను జానపద కథలు అంటారు. అంటే సామాన్యమైన మనుషులు చేసే పనులు కాకుండా ఆ కథల్లో ఉన్న పాత్ర స్వభావాలు చాలా శక్తివంతమైన మంత్రాలతో, తంత్రాలతో శక్తులు, సాహసాలు చేసే వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి కథలనే జానపద కథలు అని మనం అంటూ ఉంటాం. మన తెలంగాణ ప్రాంతంలోని జానపద కథలు మీకేమైనా తెలుసా? ఏమిటవి? మరి మన ప్రాంతంలో ఉన్న జానపద గేయాలు కానీ, జానపద కథలు కానీ, కళారూపాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మన తెలంగాణ ఉన్న జానపద కథలు కూడా అనేకం ఉన్నాయి. రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సర్వాయి పాపన కథ, కవల పిల్లల కథ, చిన్ననత్తి పెద్దనత్తి కథ, ఇంకా ఇలాంటివి చాలా కథలు ఉన్నాయి. ఇంకా మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం. జానపద కథలను విని లేదా చదివి ఆబాల గోపాలం ఆనందిస్తారు. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలున్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ. ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శింపబడి ప్రజల మనస్సుల్లో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలుపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. జానపద కథలు అనగానే ముందు అసలు ఆ జానపదం అనే పదం ఎలా వచ్చిందంటే, జనపదం అంటే పల్లె, లేదు అంటే గ్రామము, పల్లెటూరుని జనపదం అంటారు. ఆ పల్లెటూరులో గ్రామాల్లో నివసించే వాళ్ళను జనపదులు అంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన కథలను జానపద కథలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? చదువు రాని వాళ్ళకి అతి సులభంగా, ఎంతో ఆసక్తికరంగా అనిపించేటటువంటి కథలే జానపద కథలు. ప్రవేశక కథలలో జానపద కథలు ప్రత్యేకమైనవి. మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు ఈ కథలను నడిపిస్తాయి. అందుకే పిల్లలు ఆ కథలంటే చెవి కోసుకుంటారు. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహస కథ ఇది. ఆ జానపద కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెవి కోసుకోవడం అంటే ఏంటి అంటే, వినడానికి చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఇందులో మాయలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, ఇలా ఊహించని అద్భుతాలు, ఊహించలేనటువంటి సాహసాలు జరిగేటటువంటి క్యారెక్టర్స్, పాత్రల యొక్క స్వభావాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ బాలగోపాలం అంటే ప్రతి ఒక్కరికి కూడా వింటూ ఉన్న కొద్దీ ఇంకా వినాలి, తర్వాత ఏమైందో తెలుసుకోవాలనేటటువంటి ఉత్కృష్ట ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటది అన్నమాట.
ఇప్పుడు కథను తెలుసుకుందాం. అందరూ జాగ్రత్తగా వినండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది ఈ కథ. మీరు కథను బాగా విని మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఎప్పుడైనా సరే ఈ బాలనాగమ్మ కథను చక్కగా చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో ఆసక్తిగా వింటారు. కాబట్టి మీరు కథ చెప్పే విధానాన్ని బాగా వినాలి. విని మీరు నేర్చుకొని మీ సొంత మాటల్లో మళ్ళీ అనేకులకి చెప్పాలి. సెక్షన్ 1. శ్రీకాశికి పడమటి దిక్కున మున్నూరు ఆమడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉన్నది. చక్రపట్నము ప్లస్ అనే పట్నం అనే రెండు పదాలు ఒకటిగా కలిపారు చూడండి. కాశీకి పడమటి దిక్కున అంట, అంటే ఈస్ట్ వెస్ట్ అంటాం కదా, వెస్ట్ అన్నమాట. పడమటి దిక్కు అంటే సూర్యుడు ఉదయించడానికి ఆపోజిట్ దిక్కు. ఆ దిక్కున మున్నూరు ఆమడల, మున్నూరు అంటే 300, 300ని మున్నూరు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆమడ అంటే 8 మైళ్ళ దూరాన్ని, 8 మైల్స్ని ఆమడ దూరం అంటారు. ఓకేనా. మున్నూరు ఆమడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉందంట. రాజ్యం పేరు చక్రపట్నము. ఆ రాజ్యానికి రాజు నవాబ్ భోజరాజు. ఇప్పుడు మీరు క్యారెక్టర్స్ ఊహించుకోవాలి. ఆ ల్యాండ్ మార్క్స్ మీరు మనసులో ఏదో ఒక ఊహా చిత్రంగా మీరు ఊహించుకోండి. ఒక క్యారెక్టర్గా ఒక ఫేస్, ఒకరి ఫేస్ని ఊహించుకొని ఆ రాజు, ఆ యొక్క రాజ్యం, ఇవన్నీ మీరు క్యారెక్టర్స్ పాత్రలు మీరు ఊహించుకున్నప్పుడు స్టోరీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు గుర్తుంటుంది. రాజ్యం ఏంటి? చక్రపట్నం. రాజు ఎవరు? నవాబ్ భోజరాజు. ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ. నవాబ్ భోజరాజు భార్య లక్ష్మీదేవమ్మ. వాళ్ళకు చాలా ఏండ్ల దాకా సంతానం కలగలేదు. చాలా అంటే చాలా ఇయర్స్, మెనీ ఇయర్స్. ఏండ్లు అంటే సంవత్సరం, సంవత్సరమనే ఏండ్లు అంటారు. వాళ్ళకి సంతానం కలగలేదంట. అంటే పుత్రులు, కుమారులు గాని కుమార్తెలు గాని వాళ్ళకి కలగలేదు, సంతాన భాగ్యం లేదు. పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ నోమరాని నోములు నోచింది, పట్టరాని వ్రతాలు పట్టింది. ఆఖరుకు జటంగముని పర్వతం చేరుకుని ఆ ముని చెప్పినట్లు ఆ గుట్టకు ఈశాన్యం మూలన 4 మద్ది చెట్ల నడుమ ఉన్న బాలమామిడి చెట్టును ఎక్కింది. భార్యాభర్తలు బాధపడుతూ ఉన్నారు. సంతానం లేదు, ఎంత రాజ్యం ఉంది, ఎంత వైభోగం ఉంది, ఇదంతా ఉన్నా మనకి ఏం లాభం, మనకి సంతానం లేదే అని భార్యాభర్తలు బాధపడుతూ ఉన్నారు. ఎన్నో పూజలు చేశారు, దీక్షలు చేశారు, నోములు నోచారు. మమ్మీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, నోములు నోస్తారు, వ్రతాలు పడతారు, పూజలు చేస్తూ ఉంటారు. అలా ఆమె కూడా సంతానం కోసం పూజలు చేసింది. అయినా సరే వాళ్ళకి పిల్లలు లేరు. ఎవరో చెప్పగా వినింది, జటంగముని పర్వతానికి వెళ్ళింది. అక్కడ ఆ యొక్క గుట్ట అంటే ఏంటి? కొండ. ఆ కొండకి ఈశాన్యం మూల. ఈశాన్యం అంటే ఏంటి? మనకు మూలాలు 4 కదా, 4 దిక్కులు 4 మూలలు. ఈశాన్య మూల అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నప్పుడు బోరు తీస్తాం కదా, ఆ కార్నర్ ప్లేస్నే ఈశాన్యం అంటారు. ఓకేనా. ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్న కార్నర్ని ఈశాన్యం అంటాం. అలా ఆ ఈశాన్య మూలన 4 మద్ది చెట్లు ఉన్నాయంట. నడుమ అంటే మధ్యలో, 4 మద్ది చెట్ల మధ్యలో బాల మామిడి చెట్టు అని ఒకటి ఉందంట. ఆ చెట్టు ఎక్కమ్మ, నీకు ఆ పండ్లు తిను, నీకు పిల్లలు కలుగుతారని ముని చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి ఆ పని చేసింది. ఎన్ని పండ్లు కోసుకొని తింటే అంతమంది పిల్లలు కలుగుతారని ఒడి నిండా పండ్లు తెంపింది. ఈ మాసిపడి ఆ చెట్టు ఎక్కేసి, చెట్టు పేరే బాలమామిడి చెట్టు, అన్ని పళ్ళు కోసుకొని తింటే నాకు అంతమంది పిల్లలు పుడతారని ఆశపడి చాలా మామిడి పండ్లు ఒడి నిండా కోసుకొని కిందికి దిగిందంట. ఎన్ని పళ్ళు కోసుకొని దిగినా సరే కిందకి దిగంగానే 7 పండ్లే మిగులుతున్నాయంట. రెండోసారి కూడా అలానే అయ్యింది. మూడోసారి మళ్ళా చెట్టు మీదకి ఎక్కింది, పండ్లు తెంపింది. అప్పుడు 12 తలల నాగేంద్రుడు చెట్టు చుట్టూ చుట్టుకొని పడగలెత్తిండు, బుసలు కొడుతూ ఉన్నాడు. 12 తలలు ఉన్నాయంట నాగుపాముకి. ఫస్ట్ టైం అలాగైంది, సెకండ్ టైం అలాగైంది, థర్డ్ టైం కూడా ఆమె మళ్ళీ ఎక్కి పండ్లు కోయడానికి సిద్ధపడేసరికి 12 తలలున్న నాగుపాము బుసలు కొడుతూ ఈమె వైపు చూసిందంట. అప్పుడు లక్ష్మీదేవమ్మ గజగజ వణుక్కుంటా, ఎందుకు వచ్చినావు స్వామి, నా ప్రాణాలు తీయడానికి వస్తువా? నా ప్రాణాలే కావాలంటే పిల్లలు పుట్టిన 9 నెలలకు నిన్ను చేరుకుంటానని చేతులెత్తి మొక్కింది. సరే, మాట నిలబెట్టుకో పో అన్నాడు నాగేంద్రుడు. చెట్టు దిగి చూసుకుంటే మళ్ళా లక్ష్మీదేవమ్మ ఒడిలా 7 మామిడి పండ్లే ఉన్నాయి. 7 మామిడి పండ్లు ఇంటికి తీసుకొచ్చి వాటిని ఆరగించింది. ఆరగించడం అంటే తినడం. తినింది. నెలలు నిండినాక ఒకటే కాన్పుల 7 మంది ఆడబిడ్డలకు జన్మ ఇచ్చింది. అంటే ఒకే డెలివరీలో చూడండి, ట్విన్స్, 2 పుట్టారు, 3 పుట్టారు అని అంటారు కదా, అంటే ఒకే టైంలో అట్ ది సేమ్ టైం ఆమెకు 7 మంది ఆడపిల్లలకు ఆమె జన్మనిచ్చింది.
ఆ 7 మందికి సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, ముని కన్య, బాలనాగమ్మ అని పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగింది. సరిగ్గా 9 నెలలు పూర్తి కావస్తుండగానే పెనిమిటిని పిలిచి, రాజా, ఇచ్చిన మాట ప్రకారం నాగేంద్రుడు నన్ను తీసుకుని పోతాడు. పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే. కడుపులో పెట్టుకుని కాపాడుకో, మారు మనువు చేసుకోకు, నా పిల్లల బతుకు ఆగమైపోతుంది అని చెప్పింది. అంటే మరి పాముకు మాటిచ్చింది కదా, ఇప్పటికి నన్ను వదిలే, పిల్లలు పుట్టగానే నేను సరెండర్ అయిపోతానని చెప్పింది. అన్నమాట ప్రకారం ఆమె ఇప్పుడు వెళ్ళిపోయి నాగేంద్రుడికి అప్పచెప్పుకోవాలి తన ప్రాణాలు. అందుకు భర్తకి చెప్తుంది అనమాట, పిల్లలు బాగా చూసుకో, మారు మనవు అంటే రెండో పెండ్లి చేసుకోవద్దు, మారు అంటే ఇంకొకసారి మ్యారేజ్ చేసుకోవద్దు, పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకో అని చెప్పింది. అన్నట్లుగానే 9వ నెల అయిపోగానే నాగేంద్రుడు ఆమెను కాటేసిండు. ఇచ్చిన మాట ప్రకారం ఆమె వెళ్ళింది, నాగుపాము కాటేసి ఆమెను చంపేసింది. అంటే ఇక్కడ ఈమె ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం, ఆమె యొక్క నమ్మకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆమె ఇచ్చిన మాట కోసం నిలబడింది. అంటే ఆమె ఎంత నమ్మకస్తురాలో మనకిక్కడ తెలుస్తుంది. నవాబ్ భోజరాజు కూడా భార్యకి ఇచ్చిన మాట మరిచిపోకుండా పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు. పగలు రాత్రి వాళ్లతోనే గడుపుతున్నాడు. రాజ్యము రాచరికం మరిచిపోయిండు. రాచరికం అంటే ఏంటి? రాజ్యం యొక్క రాజభావం లేదు. రాచరికం అంటే రాజభావం, రాజ్యం యొక్క ఆ యొక్క అనుభవిస్తూ ఉంటారు కదా, రాచరిక భోగాలు అని అంటూ ఉంటారు. ఓకే, రాజభావం మర్చిపోయిండు. అంటే రాజ్యాన్ని కానీ, రాచరికం కానీ, భోగభాగ్యాలు కానీ ఇవన్నీ మర్చిపోయాడు. అప్పుడు మంత్రులు, ప్రధానులు, బంధువులు, బలగము అంతా కలిసి ఆయనకు నచ్చ చెప్పి మాణిక్యాల దేవితోని మళ్ళా పెళ్లి చేశారు. లక్ష్మీదేవమ్మ ఏం చెప్పింది? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. కానీ వీళ్ళంతా పక్కనే సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి మరి ఇలా ఉంటే ఎలా, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు, మీరు ఎలా ఉంటే ఇంక పిచ్చివాళ్ళు అయిపోతారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని నచ్చ చెప్పి మోటివేట్ చేసి మాణిక్యాల దేవితోని పెళ్లి చేశారు. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ ఎవరు? మాణిక్యాల దేవి. లక్ష్మీదేవమ్మ చనిపోయింది. ఇప్పుడు నవాబ్ భోజరాజుకి మాణిక్యాల దేవి సెకండ్ వైఫ్. అయినా గాని రాజు పిల్లలతోనే ఎక్కువ కాలం ఎల్లదీస్తున్నాడు అంటే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు పిల్లలతోనే. ఇది ఇట్లుండగా ఢిల్లీ పాదుషా నుంచి నవాబ్ భోజరాజుకు జమాబందీ లెక్కలు చూడడానికి రావలసిందిగా తాకీదు వచ్చింది. తాకీదు అంటే ఆజ్ఞాపత్రిక. జమాబందీ అంటే భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. ఓకేనా, అవన్నీ లెక్కలు అప్పచెప్పమని ఆయనకి ఆజ్ఞాపత్రిక వచ్చింది, తాకీదు వచ్చింది. రాసుకోవాలి, అక్కడ గీత గీసుకున్న వర్డ్స్ రాసుకోండి. ఇదే మంచి సమయం అని మాణిక్యాల దేవి, పిల్లలను నా కంటి పాపల్లాగా చూసుకుంటా, నీకేం భయం లేదు, పొయ్యి రమ్మని చిలుక పలుకులు పలికింది. చిలుక పలుకులు అంటే ముద్దుగా చెప్పింది, నీకేం లేదయ్యా, నువ్వేం భయపడకు, నీ పిల్లలకి నేనున్నాను కదా, నీ పిల్లలు ఒకటి నా పిల్లలు ఒకటా, కంటికి రెప్పలా నేను చూసుకుంటాను, నువ్వు నా విషయంలో భయపడొద్దు, నువ్వు వెళ్ళి రావయ్యా అని చక్కగా చెప్పింది. అంటే ఆమె మాటలకి నమ్మేసేటట్టుగా చిలక పలుకులు పలికింది. తప్పనిసరి ఆమెకు పిల్లలను అప్పచెప్పి ఢిల్లీకి పోయిండు రాజు. సెకండ్ సెక్షన్. ఈ పిల్లలు బతికున్నంత కాలం రాజు నన్ను కన్నెత్తి చూసేటట్లు లేడని మాణిక్యాల దేవి వాళ్లను కన్నమ్మ కష్టాలు పెట్టింది. తిండి పెట్టకుండా, నీళ్లు వేయకుండా, విషం పెట్టి చీకటింట్లో వేసింది. అప్పుడు లక్ష్మీదేవమ్మ ఆత్మ ఆ పిల్లలను కాపాడింది. ఈమె ఏం చేస్తుంది? రాజుగారి కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద ఉంది, వైఫ్ని పట్టించుకోవట్లేదు. అందుకు ఈ పిల్లల్ని ఎలాగైనా సరే చంపేయాలి, అడ్డు తొలగించేయాలని చెప్పి వాళ్ళని ఎన్నో కష్టాలు పెట్టింది. నీళ్ళు ఇవ్వటం లేదు, విషం పెట్టింది, చీకటింట్లో వేసేసింది. భయపడిపోయి చనిపోతారు కదా పిల్లలు. అప్పుడు ఆమె ఆత్మ, తల్లి, వాళ్ళ మదర్ ఉన్నారు కదా, ఫస్ట్ వైఫ్ లక్ష్మీదేవమ్మ, ఆత్మ ఆ పిల్లల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇట్లయితే పని కాదని అడవిలో ఒక పాడుబడ్డ గుడిలో వేసి తాళం వేసి ఏం ఎరగనట్లు ఇంటికి వచ్చింది. అమ్మో, వీళ్ళు పిల్లలు కాదు పిశాచులు, వీళ్ళని ఎన్ని కష్టాలు పెట్టినా చచ్చిపోవడం మాత్రం కనిపించట్లేదు, వీళ్ళని ఎలా కాదని చెప్పి అడవిలోకి తీసుకొని వెళ్ళిపోయి ఒక పాడుబడ్డ బంగళాలో పెట్టేసి దానికి గుడిలో వేసేసి తాళం వేసేసి ఏం తెలియలేనట్టు ఇంటికి వచ్చింది. అక్కడ కూడా లక్ష్మీదేవమ్మ పిల్లలను కాపాడింది. ఢిల్లీలో ఉన్న భర్తకు కలలు కనిపించి సంగతంతా చెప్పింది. వెంటనే నవాబ్ భోజరాజు పాదుషాకు మాటనన్నా చెప్పకుండా రాజ్యానికి వచ్చాడు. మాణిక్యాల దేవిని తిట్టి కొట్టి తన పిల్లలను ఇంటికి
తెచ్చుకున్నాడు. ఈ లక్ష్మీదేవమ్మ ఆత్మగా మారి పిల్లల్ని కాపాడుకొని ఇక్కడ జరిగిన విషయం అంతా వాళ్ళ భర్తకు కలలో మాట్లాడి చెప్పింది. ఎప్పుడైతే తెలిసిందో రాజు ఆ యొక్క పాదుషా గారికి అంటే రాజుగారికి చెప్పకుండానే తిరిగి వచ్చేసాడంట. వచ్చేసి ఈమెను కొట్టి తిట్టి పిల్లల్ని కాపాడుకున్నాడు. ఇట్లయితే కాదని మాణిక్యాలదేవి మరుగు మందు పెట్టి భర్తను వశపరుచుకున్నది. ఆ మందు మాయతోని రాజు ఆమె చెప్పినట్లల్లా ఆడసాగిండు. ఒకరోజు మాణిక్యాలదేవి ఆ పిల్లలను చంపేసేయమని అడవికి పంపించింది. కన్నబిడ్డలను చంపడానికి చేతులు రాక అడవిలో నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికి వచ్చిండు నవాబ్ భోజరాజు. మరుగు మందు అంటే కొందరు అంటూ ఉంటారు కదా, మందు పెట్టారు, మరుగు మందు పెట్టారు, ఆ మందు పెట్టడం వల్ల ఆమె చెప్పినట్టే వింటున్నారని అంటూ ఉంటారు. అంటే ఆ మందు పెడితేనంటే వాళ్ళు ఏది చెప్తే చేస్తారంట. ఇవి కథలు, ఓకేనా. అయితే ఆమె చెప్పినట్టు చేస్తాడు కాబట్టి పిల్లల్ని చంపే అడవిలో వదిలే అని చెప్పింది. అలాగే వెళ్ళాడు. కానీ ఎంతైనా కన్న పిల్లలు కాబట్టి చేతులు రాక అక్కడ వదిలేసి వచ్చేసాడు. ఆ అడవిలో దిక్కులేని పక్షులు తిరుగుతున్న పిల్లలను లక్ష్మీదేవమ్మ ఏదో రకంగా కాపాడుకోసాగింది. వాళ్ళ సొంత తల్లి ఉంది కదా, ఆత్మరూపంలో ఉంది, ఏదో రకంగా కాపాడుకుందంట. అదే సమయాన పానుగంటి రాజు అయిన వద్దిరాజు వేటకు వచ్చి, పానుగంటి రాజు ఇక్కడ ఇంకో క్యారెక్టర్ వచ్చింది, పానుగంటి రాజు, అతని పేరు వద్దిరాజు. వేటకు వచ్చి ఆ పిల్లల సంగతులన్నీ అరుచుకున్నాడు. అరుచుకోవడం అంటే ఏంటి, తెలుసుకోవడం. వాళ్ళు తన అక్క బిడ్డలేనని గ్రహించి తన రాజ్యానికి తీసుకుని పోయి తన 7 మంది కొడుకులకు ఇచ్చి ఘనంగా పెండ్లి చేసిండు. ఆ విధంగా సూర్యవద్దిరాజుకు సూర్యనాగమ్మ, చంద్రవద్దిరాజుకు ఇలా ఈ 7 మంది కుమార్తెలను, ఆయనకి 7 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చి పెళ్లి చేశారు. చివరికి బాలనాగమ్మ చివరిది కార్యవద్దిరాజుకి బాలనాగమ్మను ఇచ్చి వివాహం జరిపించాడు. అంటే ఇప్పుడు లక్ష్మీదేవమ్మ సొంత బ్రదరే ఈ వద్దిరాజు అనమాట. నా మేనగోడల్లా అని చెప్పి గుర్తుపట్టి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు కొడుకులకి ఇచ్చి వివాహం పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇట్లా ఉండుండగా నవాబ్ భోజరాజు చెప్పకుండా పోయిండని ఢిల్లీ పాదుషా కక్షగట్టి పన్నులు సరిగ్గా కట్టలేదని చక్రపట్నం రాజ్యాన్ని జప్తు చేసుకొని నవాబ్ భోజరాజుని ఎల్లగొట్టిండు. జప్తు చేసుకోవడం అంటే, పాదుషా అంటే ప్రభువు రాజు అని చెప్పుకున్నాం కదా, జప్తు చేయడం అంటే సొత్తును అంటే మన డబ్బుని కానీ ఆస్తిని కానీ బలవంతంగా పట్టుకోవడాన్ని జప్తు చేయడం అంటారు. చూడండి, చాలా మంది బ్యాంకు లోన్లు కడతారు, ఆ లోన్లు త్వరగా కట్టకపోయినా, ఆ లోన్లు అసలు ఏమీ కట్టకపోయినా ఇంటికి వచ్చి తాళం వేసేసి సీల్ వేసేస్తారు. చూడండి, అంటే జప్తు చేసుకోవడం, వాళ్ళు ఆక్రమించేసుకుంటారు. అలా నవాబ్ భోజరాజుని ఈ యొక్క ఢిల్లీ పాదుషా వెళ్ళగొట్టిండు రాజ్యంలో నుంచి. భార్యతో పాటు అడవుల పాలైన నవాబ్ భోజరాజు అడవిలో కట్టెలు కొట్టుకొని బతకసాగిండు. ఒకరోజు కట్టెలమ్మనీకే పానుగంటికి పోతే బిడ్డల ఆయనను గుర్తుపట్టి చారదీసినారు. భర్త ఎక్కడ పోయిండో తెలవక వెతికి పిచ్చిదై ఎక్కడెక్కడనో తిరగబట్టింది మాణిక్యాలదేవి. కొన్ని రోజులకు మరుగుమందు వెకటించి నవాబ్ భోజరాజు కూడా కాలం చేసిన. మరుగుమందు ఒకసారి పెడితే కొన్ని రోజులకు వాళ్ళు చనిపోతారంట. ఆ మందు ఎప్పుడైతే పని చేయదో అప్పుడు వాళ్ళు వెకటించడం అని గిట్టకపోవడం, ఆ మందు పడదు, అప్పుడు వాళ్ళు చనిపోతారు. ఈమె చేసిన దానికి ఈమె అనుభవించింది, ఈమె పిచ్చిదైపోయింది. ఆమె మందు పెట్టినందుకు అయినూ చనిపోయాడు. ఇప్పుడు నవాబ్ భోజరాజు చనిపోయాడు, ఈ మాణిక్యాలదేవి చనిపోయింది. పిల్లలు మాత్రం చక్కగా పెళ్లిళ్ళు చేసుకున్నారు, మా మేనమావ గారి ఇంట్లో ఉన్నారు. మరికొంత కాలానికి వద్దిరాజుకు గండికోటకు పోవలసిన జరూరు కార్యం ఏర్పడ్డది. జరూరు కార్యం అంటే తప్పకుండా వెళ్ళవలసిన పని. జరూర్ అంటే ఏంటి, అత్యవసరం, తప్పకుండా వెళ్ళవలసి వచ్చింది వద్దిరాజుకు. రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి 7 మంది కొడుకులను తీసుకుని గండికోటకు బయలుదేరిండు వద్దిరాజు. అప్పుడు కార్యవద్దిరాజు భార్య బాలనాగమ్మ నిండు గర్భవతి. ఆయన యొక్క 7వ కుమారుడు కార్యవద్దిరాజు, అతని భార్య 7వ కుమార్తె అయిన భార్య బాలనాగమ్మ, ఆమె ప్రెగ్నెంట్ అనమాట. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా మందిరం దాటి బయటికి పోవద్దని 7 గేరలు గీసిండు. మగవాండ్లనెవ్వరిని కోట లోపలికి రానియొద్దని కోట రక్షణ భారం తలారి రామునికి అప్పచెప్పి తండ్రితో కలిసి గండికోటకు పోయిండు. తలారి అంటే కావలి కాసేవాడిని తలారి అంటారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు, ఆ తలారికి రాజుకి ఏం చెప్పాడు, ఎవ్వరిని లోపలికి రానియొద్దు రాము, బయట వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానియకని చెప్పాడు. భార్యకి ఏం చెప్పాడు, 7 గేరలు అంటే గీతలు, ఎట్టి పరిస్థితుల్లోనూ మందిరం దాటి బయటికి పోవద్దని 7 గీతలను గీశాడు. ఇది వింటే మీకు ఏం గుర్తుకొస్తుంది, రామాయణంలో సీత చుట్టూ కూడా లక్ష్మణ రేఖ గీశాడు కదా, అది బయటికి దాటి వస్తే దాటి వచ్చింది కాబట్టి రావణాసురుడు ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు. అలానే ఇక్కడ కూడా 7 గీరలు గీసి వెళ్ళాడు, తలారితో చెప్పాడు ఎవరిని రానియొద్దని.
ఇప్పుడు వాళ్ళు అత్యవసరం పని మీద వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళారు, గండికోటకు వెళ్ళారు. ఈ కథ ఎట్లా ఉండగా నాగళ్ళపూడి అనే రాజ్యంలో మాయలు మంత్రాలు తెలిసిన ఒక ఫకీరు ఉన్నాడు. ఈ ఎపిసోడ్ అంటే మూవీస్ లో కూడా మీకు చూడండి, అప్పుడే డ్యాన్స్ అవుద్ది, అప్పుడే ఒక ఫైట్ అవుద్ది, మళ్ళీ అలా అవగానే మళ్ళీ అంతకు ముందున్న స్టోరీని మీకు కనెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే ఇది ఊహించుకుంటూ రండి. ఇంతవరకు జరిగిన స్టోరీ ఇలా ఉండగా ఇప్పుడు ఇంకొక సీన్ అన్నమాట. నెక్స్ట్ సీన్ ఏంటి, ఒక మాయలు ఫకీర్ ఉన్నాడంట, నాగళ్ళపూడి. ఆ రాజ్యం పేరేంటి, నాగళ్ళపూడి. అతన్ని మాయలు ఫకీర్ అంటారు. ఫకీర్ అంటే ఏంటి, బైరాగి, ఆ బైరాగి భిక్షకుడు అని అంటూ ఉంటారు ఫకీర్ని. గీత గీసుకోండి. వానికి ఒక పెద్ద కోట, ఆ కోటలో 14 మేడలు, ఆ మేడల నడుమ 12 స్తంభాల బంగ్లా. ఆ బంగ్లాల వాడు గాండ్ల సంగమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక పెద్ద కోట అంట. ఆ పెద్ద కోట మధ్యలో 14 మేడలు అంట, 14 బిల్డింగ్స్. ఆ 14 బిల్డింగ్స్ మధ్యలో మళ్ళీ 12 పిల్లర్స్, 12 స్తంభాల పెద్ద బంగ్లా ఉందంట. ఆ బంగ్లాలో వాడు సంగమ్మతో నివాసం చేస్తూ ఉన్నాడు. ఊహించుకోండి, ఒకనాడు వాడు గాండ్ల సంగమ్మ కంటే అందమైన మగువ ఎక్కడున్నదని అంజనం వేసి చూసిండు. మగువ అంటే స్త్రీ, అంజనం అంటే ఏంటి, వాళ్ళు ఒక అంజనం లాగా వేస్తారనమాట. ఎక్కడో ఉన్న వస్తువును గాని మనుషులు గాని కళ్ళ ముందు చూపే విద్య, అదొక విద్య అనమాట. ఓకేనా, అది మాయలు చేసే వాళ్ళ దగ్గర ఉంటది. ఇలా ఓం భీం అనుకుంటే ఇలా వేసి అందులో చూస్తారనమాట, అందులో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఈమె ఆ సంగమ్మ కంటే ఇంకా అందంగా ఉన్న భార్య ఎక్కడుందో ఆమెను నేను తెచ్చుకోవాలి, ఆమెను నేను భారీగా చేసుకోవాలని ఒక దుష్ట ఆలోచన కలిగి అంజన వేసి చూస్తే బాలనాగమ్మ కనిపించిందంట. అంటే ఆమె చాలా అందగత్తెనే కదా అర్థం. బాలనాగమ్మను పట్టు తేవాలని మాయలు ఫకీరు పానుగల్లులోని బాలనాగమ్మ మేడకు పోయిండు. కానీ లోపలికి పోవడానికి వీలు లేదని తలారి రాముడు అడ్డగించిండు. తలారి రామునికి పిల్లలు లేరన్న సంగతి తెలుసుకొని వానికి తన మంత్రంతో పిల్లలైనట్లు భ్రమ కలిగించి వాడిని వశపరుచుకొని లోపలికి పోయిండు. అప్పటికి బాలనాగమ్మ పిల్లగాడిని కన్నది. 7 రోజుల బాలెంత. పిల్లగానికి బాలవద్దిరాజు అని పేరు పెట్టుకొని అందరూ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అప్పటికి ఆమెకి డెలివరీ అయింది 7 days అనమాట. బాబు పుట్టి వాడికి ఏం పేరు పెట్టారు, బాలవద్దిరాజు అని పేరు పెట్టారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3. ఆ సమయంలో పానుగంటికి జంగమదేవర వేషంలో వచ్చిన ఫకీరు బాలింత రోగం రాకుండా ఉండడానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయటకొచ్చి బిచ్చం పెట్టు అని శంఖం ఊదిండు. జంగమదేవరనే కదా అన్న నమ్మకంతో బాలనాగమ్మ బయటకు వచ్చి గేరెల అవతల నిలబడి, అంటే గీతలు గీశాడు కదా వాళ్ళ భర్త, ఆ గీతలకి అవతలే నిలబడి తెచ్చి దానం చెయ్యబోయింది. గేరెలు దాటి బిచ్చం పెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కడని ఫకీరు బెదిరించగానే ఆమె భయపడి గేరెలు దాటింది. దాటిన మరు నిమిషమే ఆమెను నల్ల కుక్కని చేసి తన వెంట తీసుకుని పోయిండు. అంటే ఆమెను వాడి యొక్క మంత్రాలతో కుక్కలాగా మార్చేసి ఆమె వెనకాల తీసుకుని వెళ్ళిపోయాడు. నాగళ్ళపూడికి పోయి ఆ కుక్కను మళ్ళా నాగమ్మగా మార్చేసి తనను పెండ్లి చేసుకోమన్నాడు. ప్రాణం పోయినా నేను ఆ పని చెయ్యనన్నది బాలనాగమ్మ. అయితే నీ వాళ్ళందరి ప్రాణాలు తీస్తా అన్నాడు ఫకీర్. అప్పుడు బాలనాగమ్మ ఆలోచించి, నేను ఒక వ్రతం చేస్తున్నా, అది పూర్తి అవడానికి 12 ఏళ్ళు అవుతుంది, అంతవరకు నన్ను తాకొద్దు, తాగితే నీవు తల పగిలి చస్తావు అని ఆజ్ఞ పెట్టింది. బాలనాగమ్మను మాయలు ఫకీరు ఎత్తుకుపోయిన సంగతి గండికోటలో ఉన్న వద్దిరాజులకు తెలిసి ఎకాయకిన పానుగంటికి వచ్చారు. ఎకాయకిన అంటే ఉన్న పళంగా 12,000 దండు తీసుకొని, దండు అంటే సైన్యం, 12,000 సైన్యాన్ని తీసుకుని అందరూ నాగళ్ళపూడిలోని ఫకీరు మీదకి యుద్ధం చేయబోయారు. ఫకీరు మంత్రశక్తి ముందర వీళ్ల బలం పని చెయ్యలేదు. సైన్యాన్ని అంతా బూడిదలాగా, రాజులందరినీ రాళ్లలాగా మార్చేసింది. మాయల్ ఫకీర్ అంటే ఏంటి, మంత్రాలు తంత్రాలు తెలిసిన వాళ్ళకు ఒక విద్య తెలుసు అనమాట. ఎవరినైనా ఎలాగైనా మార్చేస్తారు. అయితే వీళ్ళందరినీ ఏం చేశాడు, వెళ్ళే 12,000 మందిని కూడా ఏం చేసేసాడు, సైన్యాన్ని అంతా బూడిదలాగా మార్చేశాడు. రాజులందరినీ కూడా రాళ్ళులాగా మార్చేశాడు అనమాట. అక్కడ పానుగంటిలోన ఈ సంగతంతా తెలిసి రాణులందరూ విషాదంలో మునిగిపోయారు. విషాదం అంటే బాధ. భర్తలంతా చనిపోయారు, సైన్యం అంతా బూడిదగా మారిపోయారు, వీళ్ళ భర్తలందరూ రాళ్లుగా మారిపోయారు.
కడుపులో దుఃఖం కండ్లల్లో కనబడనీయకుండా బాలభద్రరాజును అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇప్పుడు ఈ పెద్దమ్మలు 6 మంది పెద్దమ్మలు, వాళ్ళ మదరు, వీళ్ళంతా కూడా ఆ చిన్న అప్పుడే పుట్టాడు కదా బాలభద్రరాజు, వాడిని చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నారంట. కడుపులో ఉన్న దుఃఖం బయటికి కనబడకుండా, వాళ్ళ ఫాదర్స్ చనిపోయిన విషయం చెప్పకుండా. బాలభద్రరాజుకు ఏ విద్యనైనా చూస్తుండగానే నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది. బాలభద్రరాజు ఏదైనా ఒకటి చూస్తే చాలు, అది వెంటనే చూడగానే నేర్చేసుకునే అమోఘమైన శక్తి అతనికి చిన్నప్పటి నుంచే వచ్చిందంట. అంటే ఏకసంధాగ్రాహి అంటారు కదా, ఒక్కసారి చెప్పగానే వినేవాళ్ళని, ఒక్కసారి చూడగానే అతను ఏ విద్యనైనా నేర్చేసుకోగలడంట. 14 గడియల్లోనే చదువుతో పాటు కట్టెసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, విలువిద్య అన్ని నేర్చుకున్నాడు. 12 ఏండ్ల ఈడువాడయ్యండు. ఈడు అంటే వయసు. ఇప్పుడు ఆ అబ్బాయికి 12 ఇయర్స్. ఇది ఇట్లుంటుండగా ఒకరోజు బాలభద్రరాజు విల్లు బాణాల ఆట ఆడుతుంటే బాణం నంబి నరసమ్మ కుండకు తగిలి కుండ మొక్కలైంది. నంబి నరసమ్మ ఒక ఆమె కుండతో నీళ్లు తీసుకుని వెళుతూ ఉంది. ఈ బాణాలాట ఆడుతూ ఉన్నాడు, అది ఆ కుండకు తగిలి కుండ ముక్కలైపోయిందంట. ఆమె కోపం పట్టలేక పుట్టంగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడవు అని తిట్టింది. ఒరే వెధవా, పుట్టగానే తండ్రిని పోగొట్టుకున్నావురా, పొట్టను పెట్టుకున్నావురా, ఇలా తిడతారు కదా, శనిగొట్టి ఎదవా ఇలా అంటారు కదా, అలా అనగానే అని తిట్టిందంట. అంతవరకు ఆ సంగతి తెలియని బాలభద్రరాజు తన తల్లిదండ్రుల సంగతిని అంతా పెద్దమ్మలను అడిగి తెలుసుకున్నాడు. 6 నూరైన అమ్మను నాయనను తీసుకుని వస్తానని పంతం బట్టి నాగళ్ళపూడికి బయలుదేరండు. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఇక్కడ లేదు కదా, పెద్దమ్మలే వీడిని పెంచారు. తల్లిదండ్రుల విషయం చెప్పకుండా అల్లారు ముద్దుగా పెంచారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి, తండ్రి గురించి ఇదంతా ఇంటికి వచ్చి పెద్దమ్మల్ని అడిగేసరికి వాళ్ళంతా చెప్పారు. అప్పుడు ఎలాగైనా వాళ్ళ తండ్రిని తల్లిని తీసుకొని రావాలని చెప్పి నాగళ్ళపూడికి బయలుదేరారు. పంతం పట్టడం అంటే ప్రతిజ్ఞ చేయడం అనమాట. అట్లా పోతుండగా పులిరాజు పట్టణం చేరండు. ఆ పట్టణం పేరు పులిరాజు పట్టణం. ఆ రాజ్యంలో మంచినీళ్ళ బాయి కాడ అంటే పెద్ద పులి ఒకటి అందరినీ మింగబట్టింది. ఈ సంగతి తెలిసి ఆ పులిని వెతుక్కుంటూ పోయి దాని గుహలనే దాన్ని చంపిండు. ఈ సంగతి తెలిసి సంతోషపడ్డ ఆ దేశం రాజు సగం రాజ్యంతో పాటు తన బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానన్నాడు. పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు చేసుకుంటానని చెప్పి ముందుకు సాగిపోయిండు బాలరాజు. ఎప్పుడైతే ఆ పులి అందరినీ చంపేస్తూ ఉందో రాజ్యం కూడా కలత చెందుతారు కదా, ఈయన వెళ్ళిపోయి ఆ గుహలోకి వెళ్ళిపోయి దాన్ని చంపేసి ప్రజలను కాపాడినందుకు ఆ రాజు సంతోషించి సగం రాజ్యాన్ని ఇస్తాను, నా కూతుర్ని కూడా ఇచ్చి నీకు పెళ్లి చేస్తానయ్యా, నీ సాహసం నాకు బాగా నచ్చిందని ఆఫర్ ఇచ్చాడు. అయినా సరే దాన్ని తోసిపుచ్చి నేను ఒక పని మీద వెళుతున్నాను, తిరిగి వచ్చేటప్పుడు నేను వివాహం చేసుకుంటానని వెళ్ళిపోయాడు. అంటే పని మీద ఈయనకున్నటువంటి శ్రద్ధ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనం ఏ పని మీద అయితే వెళుతున్నామో ఆ పని పూర్తయ్యేంత వరకు మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఆ పని మీదే ఉండాలి. అటు మీదట ఒక పెద్ద అడవిని చేరుకున్నాడు. చీకటి వడంగానే అడవి నడుమనున్న ఒక పాడుబడ్డ గుడిలో పండుకున్నాడు. రాత్రిపూట అక్కడికి పులి, నక్క, ఎలుగుబంటి, నాగుంబాము వచ్చి అడవి అవతల ఉన్న చిలుకవాదిపట్నం రాజు కూతురు రాచకుండుతో 2 రోజుల్లోనే చచ్చిపోతుందని, అయితే ఆ గుడి మీదనే మొలిచిన 7 ఆకుల సంజీవని మొక్క ఆకుల రసం పిండితే ఆమె మామూలు మనిషి అయిపోతుందని మాట్లాడుకోసాగినాయి. ఇవన్నీ వచ్చి మాట్లాడుకుంటున్నాయంట. ఆ అమ్మాయికి రాచపుండు అంటే చాలా పెద్ద పుండు అది. ఓకే, ఆ అమ్మాయికి ఆ యొక్క చిలుకవాదిపట్నం రాజుకి ఒక కూతురుంది. ఆమె రాచపుండుతో బాధపడుతుంది. 2 రోజులు ఆమె చనిపోవడం ఖాయం. కానీ ఈ గుడి మీద మొలిచిన 7 ఆకుల సంజీవిని మొక్క ఆకుల రసం పిండితే మాత్రం ఆమె మామూలు మనిషి అయిపోద్దని అవి మాట్లాడుకుంటున్నాయంట ఆ గుడి దగ్గర. ఆ మాటలు విన్న బాలభద్రరాజు ఆ మొక్కను తీసుకుపోయి రాజకుమారిని బతికిచ్చిండు. చిలుకవాదిపట్నం రాజు కూడా తన రాజ్యాన్ని కూతురును ఇస్తానన్నాడు. వాళ్లకు కూడా తిరిగి వచ్చేటప్పుడు మనువాడతానని చెప్పి ముందుకు సాగిపోయిండు. మనువు అంటే ఏంటి? పెండ్లి. పంజరం అంటే గూడు. ఇక సంజీవని అంటే చచ్చిన వారిని బ్రతికించే మందును సంజీవని అంటారు. రామాయణంలో కూడా మనం ఇది చూస్తాం. నాగళ్ళపూడి మొదట్లో ఉన్న నయవాది పట్టణం, ఇది ఇంకొక పట్టణం నయవాది పట్టణం. సర్కిల్ చేసుకోండి. చేరుకొంగనే ఫకీరు ఏర్పాటు చేసిన శక్తి బాలభద్రరాజును అడ్డుకున్నది. దాన్ని పిడిగుద్దులు గుద్ది చంపబోయిండు. అప్పుడు అది నన్ను మాయల ఫకీరు కావలి పెట్టిండు, వాడెక్కడున్నాడో ఆ సంగతి చెబుతా, గీ మాయల బెత్తం కూడా నీ చేతికిస్తా అనని ఫకీరు రహస్యం అంతా చెప్పింది. ఆ శక్తి ఏం చేసింది? నన్ను చంపొద్దు, నీకు ఆ రహస్యం అంతా చెప్తానని చెప్పింది. వాని కోటలకు పోవాలంటే తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనవణ్ణి అని చెప్పి
మాలలు తీసుకుని లోపలికి పొమ్మని సలహా కూడా ఇచ్చింది. అట్లనే కోటలకు పోయి తల్లిని కలిసిండు బాలవద్దిరాజు. 4th సెక్షన్. కొడుకు బాలవద్దిరాజును చూడంగానే బాలనాగమ్మకు పట్టరాని సంతోషం అయింది. వీడు కర్కోటకుడు బిడ్డ. కర్కోటకుడు అంటే ఏంటి? కఠినమైన మనస్సు కలిగిన వాడు. పాణం తీస్తాడు, ఎల్లిపో అన్నది. అప్పుడు బాలభద్రరాజు, అమ్మా, నేను వాడిని చంపి నిన్ను నాయనను తీసుకుపోవడానికి వచ్చిన వాని పాణం ఎక్కడ దాచిపెట్టుండో తెలుసుకో అన్నాడు. బాలనాగమ్మ ఫకీరుని అడిగింది. ఫకీరు తన ప్రాణం 7 సముద్రాల అవతల జీవిగడ్డలోన రాతిగోడ, రాతిగోడలోన కోట, రాగి కోట నడుమ ఉక్కు కోట, ఉక్కు కోటలోన 200 ఎలగ చెట్లు, 300 మునగ చెట్లు, 400 తాటి చెట్లు, 500 యాప చెట్లు, వీటి నడుమ మొంత మామిడి చెట్టు, ఆ చెట్టు త్వరలో 7 దొంతులు, అడుగున ఉన్న దొంతుల బంగారు పంజరం, ఆ బంగారు పంజరంలో వజ్రాల చిలుక, ఆ చిలుక కంఠంలో ఉన్నదని చెప్పిండు. 200 అంటే 200, 300 అంటే 300, 400 అంటే 400, దొంతె అంటే వరుస. ఇలా ఇవన్నీ చెప్పి వాటి మధ్యలో వజ్రాల చిలుక, ఆ బంగారు పంజరంలో వజ్రాల చిలుక, చిలుక కంఠంలో మాయల ఫకీరు ప్రాణం ఉందని చెప్పాడంట. ఈ సంగతి తెలుసుకున్న బాలవద్దిరాజు 7 సముద్రాల ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రాలను ఎట్లా దాటాలనో అని ఆలోచించుకుంటా అక్కడున్న 12 కొమ్మల మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయంలో 12 తలల నాగేంద్రుడు ఆ చెట్టు మీదకి పాకుతున్నాడు. చెట్టు మీద ఉన్న గండబేరుండ పక్షి పిల్లలు అది చూసి భయంతో కేకలు పెడుతున్నాయి. ఈ 12 తలల నాగేంద్రుడు చెట్టు మీదకి వెళుతున్నాడు. చెట్టు మీద ఒక గండభేరుండ పక్షి పిల్లలు అక్కడ గూటిలో ఉన్నాయంట. ఆ పిల్లలు ఈ వస్తున్న పాముని చూసి తినేయడానికి వస్తుంటే పిల్లలు అరుస్తాయి కదా, భయపడి కేకలు పెడుతున్నాయంట గండభేరుండ పక్షి పిల్లలు. అప్పుడు ఆలస్యం చేయకుండా తన చంద్రహాసం తీసుకొని దాని 12 తలలను నరికేసిండు. చంద్రహాసం గీత గీసుకోండి. చంద్రహాసం అంటే ఒక రకమైన ఖడ్గం పేరు అన్నమాట, అది కత్తి పేరు చంద్రహాసం. పాము చచ్చిపోయింది గాని అందులో ఒక తల బాలవద్దిరాజు కంఠం పట్టుకొని కాటేసింది. క్షణాలల్ల బాలవద్దిరాజు ప్రాణం పోయింది. సాయంత్రం గండభేరుండ పక్షులు రాగానే పిల్లలు జరిగిన కథ అంతా చెప్పినాయి. 12 తలల్లో ఒక తల మాత్రం ఈయన కంఠంలో కాటేస్తే చనిపోయాడంట. సాయంత్రం గండభేరుండ పక్షి రాగానే ఈ పిల్లలు, అమ్మ మమ్మల్ని కాటేయడానికి ఆ 12 తలల నాగుపాము వస్తూ ఉంటే ఈ వీరుడు మమ్మల్ని కాపాడాడమ్మా, కానీ పాపం పాము కాటేస్తే చనిపోయాడమ్మా అని చెప్పి కథ అంతా చెప్పాయంట గండభేరుండ పక్షికి. అప్పుడు గండభేరుండ పక్షి సంజీవని పుల్ల తెచ్చి బాలవద్దిరాజును బతికించింది. నీ కథ ఏంది చెప్పు అని అడిగింది. బాలవద్దిరాజు తన కథనంతా చెప్పిండు. నీకేం భయం లేదు, జీవిగడ్డ నాకు తెలుసు, నా రెక్కల మీద కూసో, నిన్ను తీసుకుపోయి మళ్ళా తీసుకుని వస్తా అన్నది గండభేరుండ పక్షి. ఆ విధంగా పక్షి మీదెక్కి జీవిగడ్డ చేరుకొని తన చంద్రహాసంతోని చెట్లనన్నిటిని నరికి బంగారు పంజరంలో ఉన్న చిలుకను చేజిక్కించుకున్నాడు బాలవద్దిరాజు. అక్కడ పక్షిని పట్టుకోగానే ఇక్కడ ఫకీరుకు చలి జ్వరం మొదలైంది. ఎందుకంటే వీడి ప్రాణాలన్నీ ఆ పక్షిలోనే. ఎప్పుడైతే ఆ పక్షిని గట్టిగా పట్టుకున్నాడో ఇక్కడ వీడికి చలి జ్వరం మొదలైంది. చిలుకను పట్టుకొని సరాసరి కోటకు వచ్చిన బాలవద్దిరాజును చంపడానికి పోయిండు మాయల ఫకీరు. ఫకీరు చెయ్యెత్తితే చిలుక రెక్కను విరిచేసిండు. ఫకీర్ వెంటనే వీడిని చేసి, ఏమ్రా అని ఇలా చెయ్యెత్తేసరికి, నీ కథ, నువ్వు నామే చెయ్యెత్తుతున్నావా, నీ ప్రాణం అంతా ఇందులో ఉందని నాకు తెలుసని చిలుక చెయ్యిని విరిచేశాడంట. చిలుక చెయ్యి విరిచేస్తే ఏమవుద్ది? ఫకీరు చెయ్యి విరిగిపోద్ది. కాలెత్తితే కాలుని విరిచేసిండు బాలవద్దిరాజు. అక్కడ వాడి కాలు విరిగిపోద్ది. ఇక లాభం లేదనుకుని ఫకీరు, నాయనా నా ప్రాణం దియ్యకు, నీవు చెప్పినట్లు చేస్తా అని కాళ్ళ వేరానికి వచ్చిండు. తన తల్లిని విడిచిపెట్టమన్నాడు. తండ్రులను సైన్యాన్ని బతికించమన్నాడు బాలవద్దిరాజు. అన్ని చెప్పినట్టు చేసిండు ఫకీరు. ఆఖరున, నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని వజ్రాల చిలుక మెడ విరిచేసిండు బాలవద్దిరాజు. మాయల ఫకీరు బొబ్బలు పెట్టుకుంటా గిలగిల కొట్టుకుంటా పానం విడిచిండు. బాలవద్దిరాజు అందరినీ తీసుకొని తన రాజ్యానికి బయలుదేరిండు. చూసారా, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది కదా ఈ కథ. మీకు పారాగ్రాఫ్స్ ఇచ్చి ప్రశ్నలు తయారు చేయమనడం కానీ, ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనడం కానీ ఇస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీరు నేర్చుకున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇందులో నవాంభోజరాజు, బాలనాగమ్మ, మాయల ఫకీరు, బాలవద్దిరాజు, గండభేరుండ పక్షి, లక్ష్మీదేవమ్మ, మాణిక్యాలదేవి క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఫకీరు
నవాబ్ భోజరాజు ఇచ్చిన మాట మర్చిపోలేదు. తన పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేవాడు. బాలనాగమ్మ ప్రాణం పోయినా ఇష్టం లేని పని చేయదు. మాయలు ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు గ్రహించినట్టుంది. మాయలు ఫకీరు కర్కోటకుడు, మంత్రశక్తి కలిగినవాడు. బాలభద్రాజు క్యారెక్టర్ ఏంటి? ఏ విద్యనైనా చూస్తుండగానే నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వచ్చినవాడు. మాయలు ఫకీర్ని చంపి తల్లిదండ్రులను రక్షించాడు. గండభేరుండ పక్షి సంజీవని పుల్ల తెచ్చి బాలభద్రరాజును బతికించి కృతజ్ఞతగా పిల్లల్ని కాపాడినందుకు కృతజ్ఞత తీర్చుకుంది. లక్ష్మీదేవమ్మ ఎవరు? పిల్లలను అల్లారు ముద్దుగా పెంచింది. పిల్లలను కడుపులో పెట్టుకుని కాపాడమని భర్తను కోరి చనిపోయింది. మాణిక్యాల దేవెవరు? లక్ష్మీదేవమ్మ పిల్లలను కష్టాలు పెట్టింది. మరుగుమందు పెట్టి భర్తను వశపరుచుకుంది. పిల్లలను అష్ట కష్టాలు పెట్టింది. చివరికి పిచ్చిదైపోయింది. ఇలా ఈ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఆ రాజ్యాల పేర్లు గుర్తుపెట్టుకోండి. స్టోరీని చక్కగా ఇంకా మీ సొంత మాటల్లో